గైస్ నాకైతే సెకండ్ పార్ట్ మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టాను. బట్ ఎంతో మన దురదృష్టమేమో కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు గైస్. వాయిస్ రికార్డ్ అవ్వడంతో ఇంకా వీడియో కొంచెం మెస్సీగా ఉండడంతో ఎడిట్ చేసేసాను. సో ఇదైతే మన సెకండ్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయండి. దీంట్లో మనం లాస్ట్ వీడియోలో ఏం చేసామంటే మన హౌస్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కొంచెం పెద్ద ఇంటిలాగా కొంచెం డోర్ కూడా పెట్టామన్నమాట. మన లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే మన థింగ్స్ అన్నీ పోయినాయి. మన థింగ్స్ అన్నీ పోతే మన ఫర్నెస్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ లాగా చెస్ట్ ప్లేస్ కొన్ని చెస్ట్ ప్లేస్తో ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు అలా ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఒక షీప్ కోసం వెతుకుదాం. ఒక షీప్ కానీ ఎక్కువసేపు మైనింగ్ చేద్దాం అనమాట. ఓకే, ఒకసేపు మైనింగ్ చేస్తే మనకి సో దట్ ఏమన్నా ఎక్స్పీ కానీ ఇంపార్టెంట్ లూట్ అలాంటిది ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఎక్కడ పెద్ద కేవ్స్ ఉండాలి కదా, చూద్దాం. ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళి ముందు కొంచెం క్రౌన్ చూద్దాం. ఎందుకని మంచిది. ఎస్, పర్లేదు, బాగానే ఉంది, వెళ్ళచ్చు. మనం డైరెక్ట్ తెక్కకుండా మనం జస్ట్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా గైస్, వీటిని ఇలా మైండ్ చేసుకుంటూ వెళ్దాం. ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, ఇలా అనగా సో ఇలాగ కొంచెం క్రౌన్ చేస్తే జాగ్రత్తగా. ఎస్, కొంచెం జాగ్రత్తగా వెళ్దాం గైస్. లైట్ కొంచెం ఎక్స్పీ తీసుకుంది, పర్లేదు. మనకు కొంచెం పికాక్స్ ఉంది కదా, ఈ పికాక్స్ తోటి ఇక్కడే మనం కోల్ తీయచ్చు. ఐరన్ కూడా ఉంది గైస్ మనతో పాటు. కొంచెం ఐరన్ వస్తుంది. ఎస్, వస్తుంది. కోల్ అనుకుంటా, సారీ కోల్. మనకైతే కోల్ కరెక్ట్ అవుతుంది. మనం కోల్ తోటి టార్చ్ అయితే తయారు చేసుకోవచ్చు. నైట్ టైం టార్చ్ చాలా కష్టపడుతున్నాం చీకట్లో, అందుకని టార్చ్ తయారు చేసుకోవచ్చు. ఓకే, చాలా కోలే ఉంది మనకి ఇవాళ. సో మనకి ఇలాంటి కేవ్స్లో మంచి లూట్ దొరుకుతుంది అనమాట. ఎస్, కోల్ వర్షమే ఉంది గైస్ ఇవాళ. ఎస్, కోల్ ఫుల్ ఆఫ్ కోల్ అనమాట వాళ్ళంతా కోల్ రైన్ అంతే. వావ్, ఇంకా కోల్ ఉంది, సూపర్. ఇవాళ కోల్ ఇంకా కోల్ మొత్తం ఒకసారి మైండ్ చేస్తాం, వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే మనం మళ్ళీ రాలేం కదా. ఈసారి కొంచెం ఐరన్, గోల్డ్ అలాంటివి దొరుకుతాయి, సంతోషిద్దాం. చాలా కోల్ ఉంది గైస్ ఇక్కడ. లిటరల్లీ చాలా అంటే చాలా కోల్ ఉంది ఇక్కడ. ఓకే, అసలు తగ్గంత కోలే ఉంది గైస్ ఇక్కడ. మొత్తానికి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. చనిపోకుండా ఉంటే చాలు. మనం కోల్ కలెక్ట్ చేసుకుంటున్నాం కానీ మనం చనిపోకుండా ఉంటే చాలు అనమాట. సో కింద కూడా చేసుకుందాం. కింద కూడా డిక్ చేసేస్తే మన కోల్ అనేది వచ్చేస్తుంది. ఎస్, 21 కోల్ అయితే వచ్చింది. ఓకే, ప్రస్తుతానికి చాలనుకుంటా. మనం కొంచెం స్టోన్ కూడా తీసుకుందాం అన్నమాట. కొంచెం స్టోన్ తీసుకొని మనం స్టోన్ పికాక్స్ తీసుకుంటే ఐరన్ కూడా మనం సింపుల్గా మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఐరన్ కూడా మన దగ్గర వుడ్ లేదు కదా, అయితే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ క్రియేట్ చేసి ఒక పికాక్స్ తయారు చేసేవాడిని. షిట్ మ్యాన్, కావాల్సినవి ఉండవు. అందుకే ఎప్పుడు మనతో పాటు ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకోవడం ఇష్టం అనమాట. పక్కనే ఐరన్ ఉంది, బట్ ట్రై చేద్దాం. మన దగ్గర వర్క్ ఏమీ లేదు. ఇంకొక 2 ఉంటే బాగుండేది గైస్. శాప్స్ చూద్దాం. ఇంకా కోల్ తప్పితే మనం ఇంకేం తీసుకోలేము కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇలా ఒక స్టెప్స్లా తయారు చేసుకుంటూ వెళ్ళిపోదామా, లేకపోతే ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్దామా? బెంచ్ అంటే ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఇలాగో అక్కడ కొంచెం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి గైస్, మనం ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇలా కొంచెం జంప్ చేస్తా ప్లేస్ చేసుకుంటా వెళ్దాం. సో ఎస్, మనం పైకి వచ్చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కోల్ నచ్చినా తీసుకుని ఇంట్లో పెట్టి స్టిక్స్ చేసుకుందాం. కొంచెం ఒక సెకండ్ ఆగితే కొంచెం ఒక చెట్టు నరికి వెళ్దాం.
మన చెట్టు ముందుకు వెళ్దాం. కొంచెం చెట్టు నరికితే మనకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా మనతో పాటు మనం తీసుకెళ్ళామనుకోండి, మనం కొంచెం యూజ్ అవుతుంది అనమాట క్రాఫ్టింగ్ టేబుల్ కూడా. సో ఓకే, ఇప్పుడైతే మన ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఈ కోల్ అంతా లోపల పెట్టేసి మనం క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళి ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. సో ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ మనకు ఓల్డ్ ప్లాక్స్ అంతా వచ్చేసినాయి. అంతా హోల్ వావ్, ఆ సౌండ్స్ ఏంటి గైస్, మనకి మరి ఎంతగా వస్తున్నాయి సౌండ్స్. ఓకే, మనకి కోలిక కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయి పెట్టేసి స్టిక్స్ చేద్దాం. ఇప్పుడు మన స్టిక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్తో ఎలా ఒక టార్చ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. టార్చ్ TOS, ఒక టార్చ్. నాకైతే 4 టార్చ్ వచ్చినాయి గైస్. ఒక టార్చ్ పడదాం, చీకట్ లేకుండా ఉంటుంది అనమాట. మనకి నైట్ టైం చీకట్ లేకుండా ఉండడం కోసం ఒక టార్చ్. ఇంకా చీకట్ ఉండదు అనమాట. నైట్ అయినా పగలైనా మనకు డిఫరెన్స్ తెలియదు ఇంకా. ఓకే, టార్చెస్ అయితే వచ్చేసినాయి. మనం కొన్ని టార్చెస్ తీసుకుందాం, ఎందుకైనా మంచిది. మనకి టార్చెస్ ఎప్పుడు ఉపయోగపడతాయో తెలియదు అనమాట మనకి. ఓకే, కొన్ని టార్చెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోల్ని ఇక్కడ పెట్టేద్దాం. మన చెస్ట్ ఉంది కదా, చెస్ట్లో ఈ కోల్ని పెట్టేసుకొని యాక్స్ తీసుకొని కాబుల్ స్టోన్ కూడా ఉన్నాయి. కాబుల్ స్టోన్ తోటి మనం ఒక పికాక్స్ చేద్దాం అనుకున్నాం కదా. మెయిన్ పికాక్స్ కోసం మర్చిపోయాం. ఒక పికాక్స్. ఓకే, మన దగ్గర మళ్ళీ ఇది అయిపోయింది, నో ప్రాబ్లం. ఓకే, మనకి కొన్ని స్టిక్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం ఇది ఒకటి తయారు చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మనం బయలుదేరదాం మన యుద్ధానికి. కొంచెం ఫుడ్ కూడా ఉంది. ఎక్కడ ఉంది గైస్ అది? మనం ఇందాక మైండ్ చేసిన గుహ మన ఎక్కడ ఉండాలి? నన్ను ఇటు కాదు గైస్, ఇది మన లాస్ట్ వచ్చిన పంకిన్ ఫీల్డ్స్. ఇవి కాదు, నాకు తెలిసి అటు సైడ్ ఉండాలనుకుంటాం. మన హౌస్కి అటువైపు ఉంటే మన హౌస్కి అటువైపు ఉంటుంది ఆ కేవ్ అనేది. చూద్దాం వెళ్ళి. మన వాయిస్ అయితే కొంచెం డల్గా ఉంది, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, క్షమించండి గైస్. ఓకే, ఇదే కొంచెం క్రౌన్ చేద్దాం. ఇదే గైస్, మనం నీట్గా మన డట్ నుండి మూవ్ చేసుకొని కిందకి వెళ్ళిపోవడం. ఇదే నాకు తెలిసిన సేఫెస్ట్ వే అనమాట కిందకి వెళ్ళడానికి. పికాక్స్ ఉంది కదా, ఈ పికాక్స్ తోటి వెళ్ళిపోదాం. స్టోన్ కలెక్ట్ అయినట్టు ఉంటుంది మనకి, ఒకేసారి కిందకి వెళ్తున్నట్టు ఉంటుంది సేఫ్గా. ఇంకా వెళ్ళడం, ఇప్పుడు ఐరన్ తీసుకోవడం అంతే. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళి ఈ ఐరన్ కలెక్ట్ చేసుకోవడం. ఐరన్. గైస్, మనకైతే టోటల్లీ మొత్తానికి ఐరన్ అయితే వచ్చేసింది. ఐరన్ కోల్ వెళ్ళైతే బాగానే ఉంది గైస్. లాస్ట్ రోజు కన్నా చాలా బెటర్గా ఉంది. సో మన ఫస్ట్ డే కూడా బాగానే ఉంది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏమిటంటే గైస్, ఇంకా అయిపోయింది. ఇక్కడ చూసిన దగ్గర కోల్ తప్ప ఏం కనిపించలేదు కదా గైస్. ఇక్కడ అంతా కోల్ ఫీల్డ్స్ అనుకుంటుంది, అంత కోల్ ఎక్కువగా ఉంది. అవసరం అంటారు ఇటు వెళ్ళడం చీకట్లోకి. టార్చ్ పెడతాం. అక్కడ కొంచెం ఉంది గైస్. మనం ఈ ఐరన్ కలెక్ట్ చేసుకుందాం, నీట్గా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఐరన్ వచ్చేసి నీట్గా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, మన స్టిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మన తొందరగా మన ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. మళ్ళీ నైట్ అయిపోతుంది. నాకు నైట్తో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది.
నైట్ అయితే చాలు గైస్ ఊరుకుంటుంది జంబీస్. సారీ గైస్ జంబీస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. నైట్ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం. కాకపోతే ఈరోజు బాగానే ఉంది గైస్. కొంచెం కోల్ దొరికింది, ఐరన్ దొరికింది. ఎస్, ఐరన్ తోటి ఏమేమి చేయొచ్చు చూద్దాం. మీరు కామెంట్ చేయండి ఐరన్ తోటి ఏమేమి చేయవచ్చు అనేది. మనకు కొంచెం ఎక్స్పీ కూడా దొరికింది అనమాట. ఎస్, ఎక్స్పీ కూడా దొరికింది, బాగానే ఉంది. కోల్ కలెక్ట్ చేసుకుని మనకు ఏం చేస్తాం, మనకి నైట్ పైకి వెళ్ళినా జాంబీస్ చంపేస్తుంటాయి. సో కోల్ కలెక్ట్ చేద్దాం. కోల్ అంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ చాలా కోల్ ఉంది కదా, కలెక్ట్ చేసేద్దాం. ఏంటి ఇక్కడ కదా కాపర్ ఉంది గైస్, అయితే కాపర్ ఉంది, కాపర్ కలెక్ట్ చేసుకుందాం. అది కొన్ని కాపర్ వచ్చేసింది. మన కోసం అది కొన్ని గైస్ జాంబీ బాబాయ్ వచ్చాడు. జాంబీ బాబాయ్ కత్తి పెట్టుకుని రెడీగా ఉండాలి. ఓకే, మనం ఇక్కడే ఉండాలి, సేఫ్ ఉండాలంటే మనం ఇవి పెట్టుకొని పైకి వెళ్ళిపోదాం. ఇవి పెట్టుకుంటే మనం సేఫ్గా పైకి వెళ్ళిపోవడమే గైస్. ఎక్కువ మనం సేఫ్గా ఉండాలంటే, ఎందుకంటే ఇక్కడ చాలా దారుణంగా ఉంది. నైట్ అయిపోయింది, నాకు భయం వేస్తుంది, ఎందుకంటే చాలా స్టఫ్ ఉంది మన దగ్గర. ఎస్, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం అనుకుంటా. ఎస్, పైకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఎస్, ఇంకా వీడి తిరగకుండా మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన లూట్ ఏముందో మీకు చూపిస్తాను. ఎస్, గట్టిగా కొట్టాడు గైస్, గట్టిగా కొట్టాడు. ఎస్, మనకి షీప్ దొరికింది ఇప్పుడు, బట్ ఇట్స్ నాట్ ద టైమ్ టు కలెక్ట్ దట్ షీప్ తప్పించుకున్నావు షీప్. ఎస్, డోరేసి. ఎస్, సేఫ్గా అయితే మనం మన ఇంట్లోకి వచ్చేసాం. ఇక మనం టార్చెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఇంకా ఏం స్పాన్ అవ్వు. ఎస్, మనం ఐరన్ దొరికింది కదా, ఈ కోల్ని దీంతో కలిపేద్దాం. మనకు 19 దొరికింది కాపర్, వావ్. కానీ 7 ఐరన్ దొరికింది. ఓకే, నాట్ బ్యాడ్. ఇది మనం ఫర్నెస్లో పెడదాం. ఐరన్ని ఫర్నెస్లో పెట్టి అని పెడితే, ఎస్ గైస్, ఐరన్ని ఫర్నెస్లో పెడితే కుక్ అవుతుంది, స్మెల్ట్ అవుతుంది అనుకుంటా. ఐరన్ ఇగ్నెట్ చూద్దాం. ఐరన్ ఇగ్నెట్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, ఐరన్ ఇగ్నెట్ అయితే వచ్చేసింది టోటల్గా. సో ఐరన్ ఇగ్నెట్ అయితే ఇలాగే ఉంటుంది మనకి. సో ఐరన్ ఇగ్నెట్ అయితే మనకి ఇట్లా వచ్చేస్తుంది. మనం ఐరన్ ఇగ్నెట్ తోటి ఏం చేయొచ్చు చూద్దాం. వెళ్ళి మనం ఈ ఐరన్ ఇగ్నెట్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసి చూద్దాం. ఐరన్ ఇగ్నెట్, ఎస్. మనకి ఇక్కడ స్లాబ్స్ ఒక ల్యాడర్ ఉంది. ఎస్, ల్యాడర్ అయితే ఇంపార్టెంట్ మనకి. ఒక ల్యాడర్ మనకి కాపర్ బ్లాక్ వచ్చిందంట. కాపర్ బ్లాక్ తోటి మనకు పని లేదు. సో మనకి ఇక్కడ ఐరన్ దొరుకుతూ ఉంటుంది. ఓకే, చాలా ఐరన్ వచ్చేసింది. ఎస్, మనకు ఒక 5 ఐరన్. ఎస్ కేస్ మనకి 7కి 7 అయితే ఐరన్ వచ్చేసింది మనకి. వెల్, నాట్ బ్యాడ్. మన ఐరన్ ఎగరంటే వచ్చేసింది. ఓకే, నాట్ బ్యాడ్. మనకి ఇవాళ కొంచెం ఐరన్ వచ్చింది కదా, మనం ఐరన్ నేర్చుకు మారిపోవచ్చు అనుకుంటాం. నాకు తెలిసి ఈ పార్టీకి మనం ఈ స్టఫ్ అంతా పెట్టేద్దాం గైస్. ఎస్, ఏంటిదో మనకి తలుపు తీయలేదులే. ఎక్కడైనా తలుపు తీసినట్టు అనిపిస్తే చెక్ చేస్తున్నాను గైస్, అంతే, నథింగ్. ఓకే, స్వాడ్ ఉండాలి మన దగ్గర. ఉన్నాయండి స్వాడ్. ఐరన్ ఎక్కడ స్టోర్ చేద్దాం. కాపర్ ఉండేవండి. స్వాడ్, పికాక్స్, టార్చెస్ కూడా ఉండేవండి గైస్ ఇక్కడ. ఓకే, మనకి స్వాడ్ కొంచెం ఐరన్ స్వాడ్ ఉంటే కొంచెం ఎఫిషియన్సీ బాగుంటుంది. మనం ఇక్కడ ఇంకేమైనా స్మెల్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఎస్, కాపర్ కూడా స్మెల్ట్ చేస్తే మనకి ఏదో వస్తుంది చూద్దాం.
కాపర్ ఇన్గట్ అంట. సేమ్ ఇలాగే వస్తుంది అనుకుంటా, చూద్దాం. కాపర్ ఇన్గట్, ఓకే సూపర్. కాపర్ ఇన్గట్ అయితే దొరికింది. సో వీటిని ఇక్కడ స్టోర్ చేద్దాం. ఐరన్ దగ్గర, కాపర్ దగ్గర స్టోర్ చేసేసి మనం వెళ్దాం. ఇంకా నైటేనా? వావ్, బయటికి వెళ్ళాలా? వదిలేండి గైస్, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం హెల్త్ తక్కువగానే ఉంది. నేను మిమ్మల్ని డే సో ఇప్పుడైతే మనకి కొంచెం సన్ రైజ్ అవుతుందన్నమాట. సో బయట జాంబీస్ కాలిపోతుంటే నాకు తెలిసి ఏం చేద్దాం అంటే అక్కడ ఒక క్రీపర్ ఉంది గైస్. షీప్ కనపడట్లేదు గైస్. ఒక షీప్ కావాలి గైస్. మనకి ఒక షీప్ దొరికితే మనం దాన్ని చంపి, ఒక బొమ్మన్ ఉన్నాడు. ఓ క్రీపర్. Zombie. ఎక్స్పీ దొరికింది గైస్, ఓకే. బట్ మనల్ని చంపాడు, అంత లేడు, మన మీద అటాక్ చేశాడు గైస్. మనకు ఒక షీప్ కావాలి గైస్. ఒక షీప్ ఎస్, ఫైనలీ మనకు కావాల్సిన షీప్ అయితే దొరికింది. ఎస్, చౌ ఎస్, చచ్చిపోయింది. ఎస్, అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోయి మన షీప్ తోటి మన రీసెట్ పాయింట్ సెట్ చేసుకోవాలి గైస్. రిస్పాన్ పాయింట్, మనం చనిపోతే ఎక్కడో రిస్పాన్ అవుతున్నాం. ఎస్, అక్కడ ఇంకో షీప్ ఉంది, అందుకని మన దాన్ని కూడా చంపుదాం. హే షీప్, ఏ బంగారు కోడి షీప్ వచ్చానండి, బంగారు. సో ఇప్పుడు నీట్గా ఏంది గైస్, సౌండ్స్ అప్పట్లో వినపడుతున్నాయి. మరి ఇంకో బెడ్ కావాల్సిన వూల్ నా దగ్గర ఉంది. బట్ ఎస్ షట్ మ్యాన్,